హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం ఏరియా ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ చాలామంది అడుగుతూనే ఉన్నారు, కామెంట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. నేనైతే వీక్లీ వన్స్ చేస్తున్నాను, బట్ అయినప్పటికీ మళ్ళీ కామెంట్స్ అయితే వస్తున్నాయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీక్లో వచ్చేసి ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ప్లాంటేషన్ అయితే జరుగుతూ ఉందండి. గత నెల నుంచి అయితే ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. అండ్ ప్లాంటేషన్ హెవీగా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే కనుక దాదాపు 1 month నుంచి స్టార్ట్ అయింది అని చెప్పొచ్చండి. సో చాలా మంచి ప్లాంటేషన్ జరుగుతున్నప్పటికీ బట్ ఎండల కారణం చేత లాస్ట్ 1 month స్టార్టింగ్లో వచ్చేసి, అంటే 1 month బ్యాక్ స్టార్టింగ్లో వచ్చేసి ఎండలు ఉండడం వలన ఫ్లవర్ సెట్టింగ్, ఫ్రూట్ సెట్టింగ్ అయితే సరిగ్గా కాలేదని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ పెట్టినప్పటికీ కూడా టమోటాలో తోటలో వచ్చేసి మంచి గ్రోతింగ్ అయితే లేదని మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో అది ఏమి అనేది అంటే మీరున్న ప్లేసెస్లో టమోటో ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తానని ఆశిస్తున్నాను ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి. అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ప్లాంటేషన్ అంటే 1 or 2 days అవుతున్నటువంటి టమోటా తోటలు ఉన్నాయా, ప్లాంటేషన్ చేస్తున్నారా అంటే కనుక లైట్గా అయితే చేస్తున్నారండి. అండ్ ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్లాంటేషన్ జరుగుతున్నప్పటికీ కూడా అంత గ్రోతింగ్ అయితే రావడం లేదు. అంటే అంత స్పీడ్గా హెవీగా అంటే తొందరగా మొక్క అనేది ఎదగడం లేదు అని చెప్తున్నారండి. అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక వర్షము వచ్చినప్పటికంటే 1 week దాదాపుగా 1 week అంతా వచ్చింది కదండి వర్షము. సో అది కూడా ఎఫెక్ట్ పడింది, లైట్గా మచ్చ అనేది యాడ్ అయిందండి. కంటిన్యూగా 1 week అంతా వర్షం పడింది కాబట్టి సో అది కూడా కొంతమంది ఫార్మర్స్ ఇచ్చారండి. సో అన్ని చోట్ల అదే మచ్చే పడింది అనేం కాదు. ఉన్న తోటలో దాదాపుగా కొంచెం గ్రోతింగ్ తక్కువ ఉండడం ఒకటి, అండ్ కొంచెం వర్షం కారణం చేత కొన్ని చోట్ల మచ్చ పడడం ఒకటి, పెట్టిన ప్లాంటేషన్ సో తొందరగా మంచిగా రాకుండా కొంచెం స్లోగా ప్లాంటేషన్ గ్రోతింగ్ రావడం ఇంకొకటి. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఓకేనండి, ఇదైతే మీకు అంటే యూజ్ అయింది అనుకుంటున్నాను. సో చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు, అందుకనేసే ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. సో మీరున్న ప్లేసెస్లో ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది, అండ్ వర్షాలు ఎలా పడుతున్నాయి, అండ్ ప్లాంటేషన్ ఇప్పుడు కటింగ్ పడే టమోటా తోటలు ఉన్నాయా, అండ్ కొత్తగా ప్లాంటేషన్ అనేది జరుగుతుందా, సో జరుగుతుంటే ఎంత మోతాదులో జరుగుతుంది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తానని ఆశిస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ చేయండి, వాటికి వచ్చేసి నేను ఆన్సర్ తప్పకుండా చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.